ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ప్రవళిక, పోలీస్ డిపార్ట్మెంట్. హాయ్, ఐఎమ్ ప్రవళిక, ఇన్స్పెక్టర్ ఆఫ్ మనాలి. ఫ్రెండ్ కనిపించట్లేదని కంప్లైంట్ ఇచ్చారు కదా? అవును మేడం, కానీ ఏమైంది? కనిపించాడా? కనిపించాడు, శవంలా. ఇక్కడ ఫోన్ సిగ్నల్ ఉండదు మేడం. ఆ ఫోన్ ఆల్రెడీ డెడ్ అయింది. మీరంతా ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి. అందరూ ఫ్రెండ్సేనా? మేమంతా ఒక బ్యాచ్. అపర్ణ ఇక్కడ పరిచయం అయింది. ఏం చేస్తుంటావు? ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్. ఐసీ. వీళ్ళతో ఎందుకుంటున్నావు? ఒకదాన్నే వచ్చాను. వీళ్ళది హైదరాబాద్ కాబట్టి కలుసుందా అంటే సరే అన్నారు. మొత్తం ఎంతమంది వచ్చారు? మేము 9 మెంబర్స్. మాకంటే ముందు ఇద్దరు వచ్చి మాకంటే ముందే వెళ్ళిపోయారు. ఎవరు వాళ్ళు? అనిల్, రమ్య. వాళ్ళ ఫొటోస్ ఉన్నాయా? నా దగ్గర ఉన్నాయి మేడం. వీళ్ళే. అనిల్, రమ్య అంటే వీళ్ళ? వీళ్ళు మీకు తెలుసా? తెలుసు. మీ అందరికీ ఇంకో సాడ్ న్యూస్. వీళ్ళిద్దరూ హత్య చేయబడ్డారు. నిన్ననే వీళ్ళ డెడ్ బాడీస్ మాకు దొరికాయి. ఏంట్రా ఈ కులు మనాలి ట్రిప్ మన చావుకు వచ్చినట్టుంది. ఒకరి తర్వాత ఒకరు చచ్చిపోవడం ఏంటి? చచ్చిపోవడం కాదు, ఎవరో చంపుతున్నారు. ఈ హత్యల వెనుక ఎవరున్నారో తెలియాలంటే ముందిక్కడి నుంచి మనం బయటికి వెళ్ళాలి. పదండి. అది మేడం, మా వెహికల్ పనిచేయడం లేదు. కావాలని ఎవరో ఇంజన్ పాడు చేశారు. సరే, నా వెహికల్లో వెళ్దాం. రండి. ఓకే. నా కారు కూడా పాడు చేశారు. వెళ్ళడానికి వెహికల్ లేదు, మాట్లాడడానికి ఫోన్ లేదు. అసలు ఇలాంటి చోటికి ఎందుకొచ్చారు మీరు? మేము రావడం ఏంటి మేడం? ఆ గైడ్ హర్ష తీసుకొచ్చాడు. ఇక్కడికి తీసుకొచ్చిన వాడు మళ్ళీ రాలేదా? మీకు కంప్లైంట్ ఇచ్చి వస్తానన్నాడు, కానీ రాలేదు. కరెంటు పోయినందుకే ఏదో ప్రాణం పోయినట్టు అరుస్తావేంటి? నాకు చీకటంటే భయం మేడం. వర్ష, క్యాండిల్ తే. ఓకే. ఈ ఇంటికి జనరేటర్ ఉందా? ఎక్కడా?
నువ్వా? ఏంటది? ఇక్కడ ఇవ్వు. రేపు తెల్లవారితే గాని మనం ఇక్కడి నుంచి బయటపడడానికి ఛాన్స్ లేదు. సో అందరూ వెళ్ళి రెస్ట్ తీసుకోండి. వద్దు మేడం, పడుకోకుండా అందరం ఇక్కడే కూర్చుందాం. శివరాత్రికి జాగారం చేస్తే పుణ్యం వస్తుంది. అవసరం లేకుండా జాగారం చేస్తే నీరసం వస్తుంది. నేనున్నాను కదా, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఓకే ఓకే పదండ్రా. అనవసరంగా యాపిల్ గేమ్ ఆడాం. ఆ గేమ్ ఆడటం వల్లే కృష్ణ అలిగి బయటికి వెళ్ళాడు. తను బయటికి వెళ్ళకపోతే ఇలా జరుగుండేది కాదు. కృష్ణని అసలు ఎవరు చంపుంటారు? తెలీదు, అదంతా పోలీసులు చూసుకుంటారు. నువ్వు రెస్ట్ తీసుకో. శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం, ఇక్కడికి ఎవరు రాకూడదు. శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం, శ్రీ ఆంజనేయం.
మేడం 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 మా ఫ్రెండ్ రీతు కనిపించట్లేదు. మొత్తం ఇల్లంతా చూసారా? చూసాం, ఎక్కడా కనిపించలేదు. రేయ్, నిన్న మార్నింగ్ కనబడిన కృష్ణాడు తర్వాత శవమే కనిపించాడురా. ఇప్పుడు రీతు కూడా కనబడట్లేదంటే షటప్, ముందే లేనిపోని ఊహించకు. పదండి వెతుకుదాం. రీతు 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 హే, ఏమైంది? ఇతన్ని చూసి భయపడ్డాను. మంకీని కదండి, అందుకే చలి క్యాప్ వేసుకొని. చిచి, చలి కదండి, అందుకే మంకీ క్యాప్ వేసుకొని. నా మాటలో తడబడుతున్నాయి, అలా అరిచారండి మేడం. ఇతనెవరు? ఐఎమ్ హర్ష, టూరిస్ట్ గైడ్. నన్ను బుక్ చేసుకుంటే కులు మనాలి బుక్ చేసుకున్నట్టే. మీరు? ప్రవళిక, క్రైమ్ బ్రాంచ్. గుడ్ మార్నింగ్ మేడం. వీళ్ళతో నిన్నే వస్తానని ఎందుకు రాలేదు? వీడు మాటలు నమ్మి ఇక్కడ బుక్ అయ్యాం. ఏంటండి మర్యాద లేకుండా వాడు వీడు అంటారు? మర్యాద ఇచ్చేదేంట్రా? నిన్ను ఏమైంది సార్? మీ ఫ్రెండ్ కృష్ణ కనిపించాడా? కనిపించాడు, శవమై. శవం? అదేంటి? ఇప్పుడు రీతు కూడా ఎక్కడ కనిపించట్లేదు. అయ్య బాబాయ్, ఇక్కడ ఏదో తేడా ఉన్నట్టుందండి. మనం అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, పదండి. వెళ్ళాలంటే ముందు రితు ఏమందో తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలి కదా అంటే ఇంకా ఎక్కడే ఉండాలా? ఉందామండి. కనిపించలేదు. చల్లండి. కనిపించిందా? ఎవరికి తెలుసు? రీతు! రీతు రీతు ఈ కులు మనాలిలో క్రైమ్ రేట్ చాలా తక్కువ. అసలు ఇక్కడ ఒక్క మర్డర్ జరగడం అన్నదే రేర్. అలాంటిది వరుసగా హత్యలు జరగడం, అది మీకు సంబంధించిన వాళ్ళనే సీరియల్గా చంపడం చూస్తుంటే మీ మీద ఎవరో పగబట్టి ఇదంతా చేస్తున్నారనిపిస్తుంది. పగ మా మీద ఊరుకుంటుంది. అది చెప్పాల్సింది మీరు. మీరింతకు ముందు తెలిసి గాని తెలియక గాని ఏదైనా తప్పు చేశారా? మీ వల్ల ఎవరికైనా అన్యాయం జరిగిందా? అబే, అలాంటిదేం జరగలేదే. దెబ్బ కొట్టినవాడు ఆ విషయం మర్చిపోవచ్చు గాని దెబ్బ తిన్నవాడు అంత తొందరగా మర్చిపోడు. నిజం చెప్పండి. లుక్, డాక్టర్లు లాయర్ల దగ్గరే కాదు, పోలీసుల దగ్గర కూడా నిజాలు దాచకూడదు. ఇప్పటికే మీ ఫ్రెండ్స్ 4 చనిపోయారు. నేను గెస్ చేస్తున్నదే నిజమై మీ మీద పగ తీర్చుకోవడానికే ఇదంతా ఎవరన్నా చేస్తుంటే మీ ప్రాణాల కోసమైనా మీరు నిజం చెప్పాలి. చెప్పండి. మేమే తప్పు చేయలేదు, మీ దగ్గర ఏ నిజం దాచలేదు. ఈ హత్యలన్నీ ఎందుకు జరుగుతున్నాయో మాకైతే తెలియదు. ఎందుకు రిషి ఇంత జరుగుతున్నా నిజం చెప్పకుండా దాస్తావు? మేమందరం కలిసి ఒక తప్పు చేశాం. మేం కులు మనాలి రావటం ఇది మొదటిసారి కాదు. 3 years బ్యాక్ మేము ఒకసారి ఇక్కడికి వచ్చాం. మాతో పాటు అప్పుడు ట్రిప్కి వచ్చిన మరో ఫ్రెండ్ గాయత్రి,
హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేసే మా అందరికీ యుఎస్ వెళ్ళడానికి ఆఫర్ వచ్చింది. యుఎస్ వెళ్లే ముందు అందరం సరదాగా ఎంజాయ్ చేయడానికి కులు మనాలి వచ్చాం. Give me your glasses. Come on. Okay. తీసుకో గాయత్రి. వద్దా నీల్, నాకు అలవాటు లేదని తెలుసు కదా. అబ్బా ఇది కిక్కు కోసం కాదమ్మా, బాడీ వార్మప్ అవడం కోసం. కమాన్ తీసుకో. వద్దని చెప్తున్నానా? అరే అందరూ తీసుకుంటుంటే నువ్వు మాత్రం ఏంటి? తీసుకో. తీసుకో. నేను ఎప్పుడు తాగలేదు కదే. మేం మాత్రం ఎప్పుడు తాగుతూనే ఉంటామా ఏంటి? కార్పొరేట్ జాబ్ చేస్తూ కార్పొరేట్ కల్చర్ అలవాటు చేసుకోకపోతే ఎలా? కమాన్ గాయత్రి, అందరం సరదాగా ఎంజాయ్ చేయడానికి వచ్చాం కదా, నువ్వు ఒక్కదాన్ని డిఫరెంట్గా బిహేవ్ చేస్తావేంటి? కమాన్ తీసుకో. పోనీలే, దానికి ఇష్టం లేదంటుంది కదా, ఎందుకు బలవంత పెట్టడం? వదిలేయండి. అవునరా, ఇలాంటి విషయంలో ఫోర్స్ చేయడం కరెక్ట్ కాదు. జస్ట్ లీవ్. అంత లేదు. నేను మనాలి రానంటే ఊరుకున్నారా? బలవంతంగా తీసుకురాలేదు. నాకో న్యాయం, గాయత్రికో న్యాయమా? కుదరదు, తను తాగాల్సిందే. తీసుకో గాయత్రి, లేదంటే వీళ్ళు ఊరుకునేలా లేరు. పైగా ఈ రోజులు ఇది కామనేగా. తీసుకో ప్లీజ్ వద్దే. ఏంటి బతిమాలతుంటే బెట్టు చేస్తున్నావు? సరే, నువ్వు తీసుకోకపోతే మేము తీసుకోవాలి. నువ్వు తాగకపోతే మన ఫ్రెండ్షిప్ మీద ఒట్టే. అంతే. కరెక్ట్. తీసుకో. ఏంటి దీనికి ఫ్రెండ్షిప్ మీద ఒట్టేస్తావు? కమాన్ 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 తీసుకో గాయత్రి. కమాన్ కమాన్ యార్, కమాన్ కమాన్. సరే, తాగు. అది మీ వెరీ అందరి గుడ్. గురించి తాగుతాను. గాయత్రి వెరీ గుడ్, వెరీ గుడ్. కమాన్ కమాన్ కమాన్. రేయ్ మాలేవరా. డ్రగ్ కలుపుతున్నాం, ఓకే కదా? మనకు అలవాటేగా. గాయత్రి కొత్తగా ఉంటుంది. Yes, come on, enjoy. Yeah. Come on, come on, come on. Gayatri, glass. Come on. Yeah. తీసుకో. 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 Very good. రే మామ, ఇంకో బెగ్గై. Yeah. అంతే. సూపర్ గాయత్రి. Don't stop. Talk. Very good. One more. గుడ్ మార్నింగ్ రీతు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి కృష్ణ ఇంకా లేవలేదా? ఇంతేలేగా వాళ్ళెప్పుడు లేవాలి? ప్రియా, వెళ్ళి గాయత్రిని లేపు. ఓకే. గాయత్రి, 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 గాయత్రి లే. గాయత్రి, 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 గాయత్రి. గాయత్రి, గాయత్రి, వేకప్ గాయత్రి. సంజన, సంజన, ఏమైంది? గాయత్రి, గాయత్రి చనిపోయింది. ఎందుకు చనిపోయి ఉంటుంది? వద్దు వద్దంటున్నా బలవంతంగా తాగించారు, పైగా డ్రగ్స్ కలిపారు. అందుకే ఓవర్ డోస్ అయి ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం రా? పోలీసులకు ఇన్ఫార్మ్ చేద్దాం. అప్పుడు కానీ మన అందరిని తీసుకెళ్ళి లోపలేరు. గాయత్రి చనిపోయింది మామూలుగా కాదు, తన డ్రగ్స్ ఓవర్ డోస్ తీసుకోవడం వల్ల ఇలా జరిగింది. అవును, పోలీసులు పోస్ట్ మార్టం చేస్తే తను డ్రగ్స్ తీసుకున్న విషయం తెలిసిపోతుంది. దాంతో మనల్ని చెక్ చేస్తారు. మనం కూడా డ్రగ్స్ తీసుకున్నామని తెలిస్తే పోలీస్ కేసు అవుతుంది. ఇంకేముంది, దాంతో మనం యూఎస్ వెళ్ళే ఛాన్స్ మిస్ అయిపోతుంది. ఛాన్స్ మిస్ అవుతాం, ఆ తర్వాత పోలీసులు కేసులు అంటూ
ఇంట్లో తెలిస్తే చంపేస్తారు. పోలీసులకు చెప్పాం సరే, గాయత్రి వాళ్ళ ఇంట్లో వాళ్ళకైనా అనుమానం వస్తుందిగా. అసలు గాయత్రి చనిపోయిందన్న విషయం వాళ్ళ ఇంట్లో తెలిస్తే కదా అనుమానం రావడానికి. అంటే ఏముంది, గాయత్రి ఒక అబ్బాయితో లవ్లో పడింది. తను కూడా మనతో పాటు కులుమలాలి వచ్చాడు. మా ప్రేమను పెద్దలు ఒప్పుకోరు కాబట్టి ఇట్నుంచి ఇటు ఢిల్లీ వెళ్ళి పెళ్లి చేసుకుంటాం. ఈ విషయాన్ని మా ఇంట్లో చెప్పండి అని గాయత్రి వెళ్ళిపోయింది అని చెప్తాం. చచ్చా, చనిపోయిన అమ్మాయి మీద ఇలా అబద్ధం చెప్పడం కరెక్ట్ కాదురా. లేదురా, అనిల్ గారు చెప్పిందే కరెక్ట్. ఇప్పుడు నిజం చెప్పడం వల్ల ఎలాగో చనిపోయిన గాయత్రి తిరిగి రాదు. పైగా మన కెరీర్లు కూడా నాశనం అయిపోతాయి. అదే అబద్ధం చెప్పామనుకో ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు. ఒకసారి ఆలోచించండి. ఆలోచించేది ఏమీ లేదు. నువ్వు చెప్పిందే కరెక్ట్. యుఎస్ వెళ్ళాలన్నది ఎప్పటి నుంచో నా కోరిక. నిజం చెప్తే అలాగే వెళ్ళాం కాబట్టి అబద్ధమే చెప్దాంరా. అవును, నాకు అదే కరెక్ట్ అనిపిస్తోంది. నాకు కూడా అదే కరెక్ట్ అనిపిస్తుంది. మా డెడ్ బాడీని ఏం చేద్దాంరా?